మీరు ఇప్పటికి కూడా మీ ఫోటోలు ఎడిట్ చేసుకోవడానికి ఎవరో ఒకరిని ప్రాంప్ట్స్ అడుగుతున్నారా? అయితే ఇక నుంచి మీకు ఆ టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే వెబ్సైట్ లో వేలాది ప్రాంప్ట్స్ మీకు ఏ కేటగిరీకి సంబంధించినవి కావాలన్నా ఇక్కడైతే దొరుకుతాయి. లవ్ కావచ్చు, విశేష్ కావచ్చు, సోషల్ మీడియాలో సూపర్ గా ట్రెండ్ అవుతున్న ప్రాంప్ట్స్ అన్ని కూడా ఇక్కడైతే దొరుకుతాయి. అసలు ఈ వెబ్సైట్ ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేయాలి, ప్రాంప్ట్స్ ఎలా కాపీ చేసుకోవాలో క్లియర్ గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మొబైల్లో ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ ప్రాంప్ట్ ప్లమ్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లోనే కనపడుతుంది కదా, ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారంటే మీకు ఇక్కడ సెర్చ్ కనపడుతుంది కదా, ఈ సెర్చ్ లో ఏంటంటే మీకు కావాల్సిన కేటగిరీ ఎగ్జాంపుల్ గా చూపించడం కోసం నేను హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అయితే సెర్చ్ చేస్తున్నాను. ఈ సెర్చ్ చేస్తే మనకి బర్త్డేకి సంబంధించిన ప్రాంప్ట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఈ ప్రాంప్ట్స్ లో ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ లవ్ కావాలనుకుంటే ఈ సెర్చ్ లోకి వెళ్ళేసి లవ్ అని చెప్పేసి సెర్చ్ చేశారంటే సో లవ్ కి రిలేటెడ్ గా ఉన్న ప్రాంప్ట్స్ అన్ని కూడా మీకు అయితే ఇక్కడ కనపడడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రాంప్ట్స్ అన్నిటిని కూడా మీరు కాపీ చేసుకొని సింపుల్ గా అయితే మీ ఫోటోలతోనే ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాక్ వెళ్ళారంటే ట్రెండింగ్ లో కూడా చాలా అయితే కనపడడం జరుగుతుంది. మీకు ఒకవేళ సెర్చ్ చేయడం రాకపోయినా పర్వాలేదు, ఇక్కడ మెన్, ఉమెన్, కపుల్, ఫ్యామిలీ, బర్త్డే అని చెప్పి కేటగిరీస్ కనపడుతున్నాయి కదా, వీటిలో మీరు ఏదైనా సరే సెలెక్ట్ చేసుకున్నారంటే ఇక్కడ కపుల్ అని సెలెక్ట్ చేశాను. సో కపుల్ కి సంబంధించిన ఫోటోలన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ ప్రాంప్ట్స్ అన్నిటిని మీరు కాపీ చేసుకొని సింపుల్ గా మీకు కావాల్సిన వాళ్ళ ఫోటోలతోనే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇలాగే ఈ కేటగిరీస్ అన్నిటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లేటెస్ట్ అని కనపడుతుంది, ట్రెండింగ్ అని ఉంది, పాపులర్ అని ఉంది. సో వీటిలో కూడా మీరు లేటెస్ట్ అని నొక్కితే లేటెస్ట్ గా ఏదైతే ప్రాంప్ట్స్ ఉన్నాయో ఇవన్నీ అయితే ఇక్కడ కనపడడం జరుగుతుంది. ఇక్కడ ట్రెండింగ్ అని కనపడుతుంది కదా, ట్రెండింగ్ పైన క్లిక్ చేశారంటే ఇప్పుడు ఏ అయితే ట్రెండ్ అవుతున్నాయో సోషల్ మీడియాలో ఆ ప్రాంప్ట్స్ అన్ని కూడా ఇక్కడైతే రావడం జరుగుతుంది. మీకు చూపించడం కోసం నేనైతే ఈ ప్రాంప్ట్ అయితే కాపీ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ కాపీ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి యాడ్ అయితే వస్తుంది. యాడ్ చూసిన తర్వాత కాపీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ నాకు కాపీ అయిపోయింది కదా, నేనైతే ఇప్పుడు చాట్ జీపీటీ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నాకు కావాల్సిన ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకున్నాను. ఇక్కడ నా ఫోటో అయితే ఇస్తాను. సో మీరు కూడా ఇలా సింపుల్ గా మీకు కావాల్సిన ఫోటోలతోని ఆ ప్రాంప్ట్స్ అన్ని కాపీ చేసుకొని ఇలా సెండ్ చేసేసారంటే సో చూసారు కదా, నేను అక్కడ ప్రాంప్ట్ అయితే జనరేట్ చేసి అక్కడ ఉన్న ఫోటోని అయితే నేను ఇలా అయితే ఎడిట్ చేసుకున్నాను. మీకు ఈ ఫోటోనే కాదు ఇంకా చాలా ప్రాంప్ట్స్ అయితే ఉన్నాయి కదా ఇక్కడ, వీటిలో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా పైన ఇంకో ప్రాంప్ట్ కనపడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేసి దీన్ని కూడా జనరేట్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను, అలాగే నేను సేమ్ నా ఫోటో అయితే మళ్ళీ ఇస్తున్నాను చూడండి. ఇలా మీరు మీకు కావాల్సిన ప్రాంప్ట్స్ అన్నిటిని కూడా కాపీ చేసేసుకొని సింపుల్ గా అయితే జనరేట్ చేసుకోవచ్చు. మళ్ళీ జనరేట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఈ ఫోటో ఎలా వస్తుందో మీకు అయితే చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఫోటో అయితే జనరేట్ అయిపోయింది. మీకు ఈ సైజులో ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే మీరు ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు కింద మీకు ఏ సైజ్ కావాలో ఒక సైజ్ అయితే అక్కడ మీరు ఇవ్వండి. మీకు కావాల్సిన సైజులో అయితే ఫోటో అయితే జనరేట్ అయిపోతుంది. సింపుల్ గా వెబ్సైట్ లో కాపీ చేసుకోండి ప్రాంప్ట్, చాట్ జీపీటీ గానీ జెమినీ ఏఐలో గానీ పేస్ట్ చేసేసుకోండి. సింపుల్ గా మీ ఫోటోలు కూడా ఇలా ఎడిట్ చేసుకోండి. చూసారు కదా, ఈ వెబ్సైట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది. ఒకసారి అయితే ట్రై చేయండి, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లు చెప్పండి. అలాగే ఏఐలో ఫోటోలు ఎడిట్ చేసి మీ ఫ్రెండ్స్ కి అయితే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన రాజ్ రెబుల్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.